బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవిష్యత్తు నిర్ణయించేది కామారెడ్డి ప్రజలేనని చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కామారెడ్డి ప్రజల తీర్పు కోసం ప్రపంచం ఆసక్తిగా చూస్తున్నారని అన్నారు. కేసీఆర్ కు చరమగీతం పాడటానికి కామారెడ్డి సిద్ధమైందన్నారు. కామారెడ్డికి చెందిన రైతు లింగయ్య ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సచివాలయం ఎదురుగానే రైతు లింగయ్య ఆత్మహత్య చేసుకున్నారని, గజ్వెల్ ఎర్రవల్లిలో కేసీఆర్ ఏం చేసిండో తెలియదా అన్నారు. మల్లన్న సాగర్ భూసేకరణలో పేదలకు అన్యాయం జరిగిందన్నారు. కామారెడ్డి భూములపై కేసీఆర్ కన్ను పడిందని, మాస్టర్ ప్లాన్ రద్దు కావడం కాదు, బీఆర్ఎస్ పాలనే రద్దయితదని చెప్పారు. ప్రజలకు కామారెడ్డి గడ్డ మీద నుంచి తెలంగాణ యొక్క భవిష్యత్తును మీరు నిర్ణయించబోతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలో ఉన్న ప్రతి ఒక్కరూ కామారెడ్డి ప్రజలు ఇయ్యబోయే తీర్పును ఆసక్తిగా చూస్తున్నారు. ఇవాళ ఆత్మ గౌరవానికి, ఆత్మ అభిమానానికి, పౌరుషానికి, త్యాగానికి మారు పేరైన కామారెడ్డి ప్రజలు ఈ రోజు దగతో, మోసంతో, అహంకారంతో, దోపిడీతో 10 సంవత్సరాలు తెలంగాణను చెరబట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు చరమ గీతం పాడడం. మాచారెడ్డి ప్రాంతంలో రైతు బీరయ్య పండించిన పంట అమ్మడానికి తీసుకెళ్లి మార్కెట్కు పోతే కల్లాలో కుప్ప తీసుకెళ్లి మార్కెట్లో పెట్టి 10 రోజులైనా పంట కొనక, ఇంటికి పోలేక, కాపలా ఉండలేక, చలికి ఆ కుప్ప మీద పండుకుంటే అర్ధరాత్రి పూట గుండాగి చచ్చిపోయిండు బీరయ్య. ఈ ప్రాంతానికి, ఈ కామారెడ్డికి సంబంధించిన రైతు. ఆయల్ల ఏ రోజు కూడా టిఆర్ఎస్ నాయకులు రాలే, కేసీఆర్ కుటుంబం రాలే, కేసీఆర్ కనికరించలే, ఆ కుటుంబాలను ఆదుకోలే. ఇవాళ వచ్చిండు, నాది కోనాపూర్, మా అమ్మ అక్కనే పుట్టింది, మాది అదే ఊరు, ఇవాళ మీ దగ్గరకు వచ్చినా నన్ను ఆశీర్వదించండి అని నిన్న చెప్తున్నాడు. నేను అడుగుతున్నా సన్నాసిని గడ్డ మీద నుంచి, నిజంగానే కోనాపూర్లో మీ కన్న తల్లి పుట్టుంటే ఆ తల్లికే పుట్టిన నిజమైన బిడ్డమే అయితే ఈ కామారెడ్డి రైతులు గుండాగి చచ్చిపోయినప్పుడు సచివాలయం ఎదురుగా ఉరేసుకొని ఉరికొయ్యకు వేలాడినప్పుడు ఎందుకు ఆ రైతాంగ కుటుంబాలను ఆదుకోలేదని నేను అడుగుతున్నా. టిఆర్ఎస్ పార్టీ వదిలేస్తే టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, వైఎస్ఆర్సీపీ, సిపిఐ 40 మంది ఎమ్మెల్యేలను, 12 మంది ఎమ్మెల్సీలను, 2 ఎంపీలను సంతలో పశువులాగా తీసుకున్నావు కదా. ఎవరెవరికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి కొన్నావు? నీకంటే ఈ రకంగా కొనుగోలు చేసి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ప్రజా తీర్పును తుంగలో తొక్కిన సన్నాసి ఎవడన్నా ఉన్నాడా? ఇవాళ సబితమ్మ గాని, ఆలుగడ్డ సీను గాని, మల్లారెడ్డి గాని ఈ సన్నాసులనందరినీ ఏ పార్టీ గెలిపించింది? ఇవాళ ఏ పార్టీలో మంత్రులు ఉన్నారని నేను అడుగుతున్నా. ఈ సన్నాసి 40 మంది ఎమ్మెల్యేలను కొన్నాడు, 12 మంది ఎమ్మెల్సీలను కొన్నాడు, 2 ఎంపీలను కొన్నాడు, వేలాది మంది ఎంపీటీసీలను కొన్నాడు, వేలాది మంది